పోనీలేవే పాపం. ఇంతకాలం రేకుంది కదా, ఏం మాట్లాడినా మీ ఇద్దరు గయ్యమనేవాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయి. అవునునా, పాపం ఇప్పుడే పంజరంలోంచి బయటపడ్డ చిలకలా ఎంత సంతోషంగా ఉందో చూడు. ఏం సంతోషమో ఏమో చెంచమ్మా. ఏమైందమ్మా? మీ అబ్బాయి సినిమాకి తీసుకెళ్తానన్నారు అత్తయ్య, ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. చెంచమ్మ గారు, అమ్మా మీ ఫోన్ ఇవ్వండి, మీ ఫోన్ నుంచి చేస్తాను. అప్పుడు లిఫ్ట్ చేస్తారేమో చూస్తాను. నా ఫోన్ నుంచి ఎత్తే ఏం మాట్లాడతాడమ్మా? ఏమో, ఏదైనా అర్జెంట్ అని లిఫ్ట్ చేస్తారేమో. ఇవ్వు. సరే తీసుకో, చేసుకో, ఎత్తాలి కదా. లిఫ్ట్ చేయట్లేదు. చెప్పానా ఏంటే కదా. మామయ్య, మీ ఫోన్ ఇవ్వండి. ఆహా, నాకు అంత వాల్యూ ఇస్తాడంటావా? ఎంతైనా ఫాదర్ కదా, ఇవ్వండి. సరే కానీ తీసుకో. కట్ చేసి పారేశాడు. ఈ నవ్వులు, ఈ హ్యాపీనెస్ ఎన్నో రోజులుండవు కదా. నందిని, ఏంటి మేడం? ఏంటి అదోలా ఉన్నా? అబ్బే ఏం లేదు మేడం, నథింగ్. నందిని, నీ ఫోన్ ఇవ్వు, ట్రై చేస్తాను. నాకు ఇష్టమైన ప్రాణం సినిమా వచ్చింది. అది ఫస్ట్ రిలీజ్ అప్పుడే సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు వారం ఉంటుందేమో, ఆలోపే చూడాలి. వారం రోజుల్లో ప్రాణం సినిమా పోతుంది, కానీ 10 రోజుల్లో నీ భర్త ప్రాణాలు పోతున్నాయి అక్షర. నందిని, ఫోన్ ఇవ్వు. లిఫ్ట్ చేయట్లేదు. అత్తయ్య, మీ ఫోన్ ఇవ్వండి. సరిపోయింది, ఇంకా వదిలి ఫోన్ కానీ ఎత్తాడా. నేనివ్వనే. పర్లేదు అత్తయ్య, ఇవ్వండి. ఇవ్వనని చెప్తున్నాను కదా. అత్తయ్య, మీ ఫోన్ ఇవ్వండి. అయ్యో, లోపల ఛార్జింగ్ లో పెట్టానమ్మా. మావయ్య, మీ అబ్బాయికి మన ఇంట్లో ఎవ్వరన్నా లెక్క లేకుండా పోయింది. ఒక్కళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇవాళ సినిమాకి వెళ్ళినట్టే. నిజంగానే కార్తికేయ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎంత బిజీగా ఉన్నా ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే కనీసం బిజీగా ఉన్నానని మెసేజ్ చేయొచ్చుగా. ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదు. పైగా ఆఫీస్లో అంత టెన్షన్ పని కూడా ఏమీ లేదు. పోయిన వారమే ఆడిటింగ్ అయిపోయింది. మరేం చేస్తున్నట్టు? రే అర్జున్, చూసావా? ఇలా వరుస పెట్టి ఇంటి దగ్గర నుంచి ఫోన్లు చేస్తున్నారా? నాకెందుకో భయంగా ఉందిరా. డోంట్ వరీ బావా, నీ మీద అమ్మాయికి ఏమాత్రం ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు. నీ మీద అమ్మాయికి ఏమాత్రం ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు. ఇంకెందుకురా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? లేదురా, ఏదో నీ ముందు ఏడకూడదని అలా ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఉంటుంది. పాపం అది తింగర్దిరా. నేనెవ్వడూ బాగు చేయలేడు. నీకు తెలీదురా, నేనంటే అక్షర్కి ఎంత ప్రేమ. నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు తెలుసా? అబ్బచ్చా, అందుకేనేమో 10 రోజుల్లో పోతావని చెప్పినా కనీసం ఇంజెక్షన్ ఇచ్చినట్టు కూడా బాధపడలేదు. చెప్పాను కదరా. నోర్మీరా, ఏడుపుకి నీ ముందేంటి నా ముందేంటి, నీ భార్య ఏంటి నా భార్య ఏంటి, అందరూ ఒకటే. ఒరే ఒరే, అదే ఏడుపు విషయంలో అందరూ ఒకటే అంటున్నా. నువ్వెన్నైనా చెప్పరా, నాకెందుకో ఇంట్లో ఉన్న అక్షర నిజమైన అక్షర కాదనిపిస్తోంది. అది కనుక్కోటానికైనా నేను వెళ్తాను. నువ్వే ఫోన్ చేస్తావు చూడు. ఏమని? నేను చెప్పిందే రైట్ అని.
నీ ఇంట్లో ఉన్నది డూప్ అని, ఆ ఇంట్లో ఉన్నది ఒరిజినల్ అని. చేస్తే అలా జరగదు. మా ఇంట్లో ఉంది ఒరిజినల్ అని నీకు ఫోన్ చేస్తా, లేదంటే స్వయంగా వచ్చి చెప్తా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బో, ఇంటి దగ్గర నుంచి తెగ ఫోన్లు చేస్తున్నారు. అర్జెంటుగా ఇంటికెళ్ళాలి. బావా ఛ! ఏంట్రా బాబు అంతలా కేకేసావు? ఏంటి బావా దూకుడు, మర్చిపోయావా? అమ్మని, నిజమే కదా? అదేం లేదు, నేను అలా బయటికెళ్ళొస్తా. వీల్లేదంటే వీల్లేదు. చెల్లి నిన్ను దగ్గరుండి తీసుకురమ్మంది. ఇప్పుడు ఇటెళ్తే అక్కడ ఇంటిల్లిపాది ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు కంగారు పడతారేమో. ఆ ఏంటి బావా ఆలోచిస్తున్నావు? రా వచ్చెక్కు. ఏంటి, కారు కొన్నావా? లేదు బావా, ఆటో సర్వీస్కి ఇచ్చాను, కార్ రెంట్కి తెచ్చాను. సరే కాని సొంతనా? మరి మరీ లేదు గిరి లేదు, వచ్చి కారు ఎక్కు. ఇప్పుడు నేను రాను అని మొండికేస్తే ఇంటికొస్తాడేమో. అక్కడికెళ్ళి ఎలాగోలా తప్పించుకుని వెళ్తాను. నిన్నే బావా, నడు. సర్లే పద. కార్తీక్కి బ్లడ్ క్యాన్సర్. చిన్ని, ఏంటమ్మా నీరసంగా ఉన్నావు? ఒంట్లో ఎలా ఉంది? నాకే బానే ఉందండి. లేదమ్మా, నువ్వు కడుపుతో ఉన్నావన్న సంగతి మర్చిపోతున్నావు. ఏంటి ఏంటి అలా మిడిగుట్లేసుకుని చూస్తున్నా? అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? దెయ్యంలా కనిపిస్తున్నావు చాలా. అరే, ఏ రోజైనా నీ కూతుర్ని ఇలా పలకరించావా? అది కూడా కడుపుతోనే కదా ఉంది. పలకరించడానికి సేవలు చేయడానికి నువ్వు ఉన్నావు కదా. ఏంటి చెంచమ్మా, వీపురాలిద్దరూ గొడవ పడుతున్నారు? వీళ్ల గొడవ ఎప్పుడు ఉండేదేగా బావగారు. గొడవ కదమ్మా, ఇప్పుడు పడేయాలని టిప్న కొట్టేసింది కూడానే. ఎలా కొడతాయట మరి? అత్తయ్య, నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది అత్తయ్య. అంత కొంపలు మునిగే పనేం జరిగిందమ్మా? ఇంకేం జరగాలి అత్తయ్య? సినిమాకి వెళ్దామని ఎన్నిసార్లు. ఏంట గోళ? ఎలా సినిమా కోసం టీవీలో అంత కదా చూసుకోపో. చెంచమ్మా, సినిమాని తక్కువ అంచనా వేయకు. సినిమా అనేది ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వీళ్ళందరూ సినిమా వాళ్లే. అందుకని సినిమాకి వెళ్తానంటున్నావా? కాదు, ఇన్ని పైరసీ డివిడీలు వచ్చినా కానీ సినిమా థియేటర్లు ఫుల్ ఎందుకు అవుతున్నాయో తెలుసా? తెలీదు. భర్తతో భార్య సినిమాకెళ్తే అందులో ఉన్న ఆనందమే వేరు. అబ్బో, కార్లో వెళ్తామా, పార్కింగ్ ప్లేస్ లో దిగుతామా, ఈ లోపు మా ఇద్దరిని చూసి అందరూ ఎంత ముచ్చటైన జంటో అనుకుంటారు. టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తామా, చీకట్లో సీట్ల నెంబర్లు వెతుక్కోవటం మరీ థ్రిల్. మా సీట్లు రోలు చివరినుంటే అందరి కళ్ళు దాటుకుంటూ వెళ్తుంటే అందరూ సినిమా చూడడం మానేసి మా వైపు చూస్తుంటారు. నా చీర చూసి ఈ చీర బాగుంది కదా అని గుసగుసలాడుకుంటారు. ఇంకొందరైతే ఆ చీరకి అందం నేను కట్టుకోవడంతోనే వచ్చిందనుకుంటారు. అచ్చనమ్మా, ఆ పక్కు
వెళ్ళి కూర్చుంటావా? సిగరెట్ ఆడొస్తుంది. ఓసారి మీ అల్లుడి వైపు కోపంగా చూస్తాను. అందరికీ క్యాన్సర్ రాదక్షరా అంటాడు. అయ్యో అక్షర, నిజంగానే బావగారికి క్యాన్సరే. అక్షరా ఆపమ్మా, పాపం నీ సుత్తి భరించలేక పాప నందిని చూడు ఎలా తలబాదుకుని ఏడుస్తోందో. మీ అందరికీ నా చిన్ని చిన్ని కోరికలు సుత్తిలాగా సోదిలాగా అనిపిస్తున్నాయా? కానివ్వండి, అందరికీ నేనంటే లోకువైపోయాను. మీ అబ్బాయికి అందరంటే లోకువా. హ్మ్. అయ్యో, లాభం లేదు. డాక్టర్ని మరోసారి కలిసి మాట్లాడతాను. వీళ్ళకి చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. ఇప్పుడే వెళ్తాను. ఏంటి నందిని, ఇందాక అక్షర మాటలకి నువ్వు ఏడవలేదనిపిస్తోంది. అవునా? మరి ఎంత ఏడుతున్నావు చిన్ని? అబ్బే, అదేం లేదండి. ఏదో అక్షర చెప్పేదానికి పిచ్చెక్కి నాకు ఏడుపు వచ్చింది అంతే. అవునమ్మా, ఆ పిచ్చివాడికి ఎవరికైనా నవ్వలాగా ఏడిపోతుంది మరి. ఆహా, హలో డాక్టర్. ఈ డూప్లికేట్ వచ్చిందేంటి? మనోడు ఇంటికి వెళ్ళలేదా? రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. మొగుడు చస్తాడని తెలిసినా గానీ ఇంత క్యాజువల్గా ఉందంటే అసలు ఏమనుకోవాలి? ఆ అక్షర ఎక్కడ, ఈ అక్షర ఎక్కడ? కాలం మారిపోయింది, భార్యలు మారిపోయారు. డాక్టర్, హ్మ్. ఇటు చూడండి డాక్టర్. ఎటు చూసినా పోయే ప్రాణం ఆగుతుందా చెప్పమ్మా? సర్లే, ఏంటి చెప్పు. మీరు చిరాకులో ఉన్నట్టున్నారు. నేను చిరాకులో ఉంటే నీకేంటి, చికాకులో ఉంటే నీకేంటి? ముందు విషయం ఏంటో చెప్పమ్మా. ఏం లేదు డాక్టర్, ఇంత సడన్ గా ఎలాంటి సింటమ్స్ లేకుండా బ్లడ్ క్యాన్సర్ ఎలా వచ్చింది? అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? అయ్యయ్యో, అదేం లేదు డాక్టర్. మనిషి మామూలుగానే ఉన్నాడు. సడన్ గా ఒక్క వారం ఓపిక పట్టు, మనిషి అస్థిపంజరంలాగా తయారవుతాడు. అప్పుడు నమ్ముదువు గాని. అయినా నీకెందుకు వచ్చిందా అనుమానం? వీడికి మహా పిచ్చిలా ఉంది. బావగారి ఫ్రెండ్ కాబట్టి బతికిపోయాడు వెధవా. లేకపోతే చెప్పు తీసుకొని 4 పీకిదాన్ని. ఏదో బలానికి మందులు రాసిస్తాడేమోనని వస్తే తెగ రెచ్చిపోతున్నాడు. ఏంటి, ఇంకేమైనా మాట్లాడాలా? నాకు అవతల మీటింగ్ ఉంది. వస్తాను. మంచిది. ఇదేంటి డాక్టర్, ఐసీయూ కదా? ఇలా ఉందేంటి? ఒక మహాపతివ్రత, ఒక ప్రేమ దేవత ఐసీయూని ఇలా మార్చింది. కొంతమందికి ప్రేమలన్నా ఆప్యాయతలన్నా గెట్టవలే. తమరు బయలుదేరండి. మొగుడిని అలా వదిలేసి ఇలా ఆరాలు తీస్తుంది. దిగు బావా, జాగ్రత్త జాగ్రత్త బావా. ఇప్పుడు బాగానే ఉంది కదా? నోరు మొయ్యరా ఎదవా, నీ ఓవర్ యాక్షన్ నువ్వును. వీడే ఇంత ఓవర్ చేస్తుంటే లోపల అదెంత ఓవర్ చేస్తుందో. అర్జున్ గాడు ఇదే ఒరిజినల్ చెప్పాడుగా. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? పదా. రా బావా రా. ఇదేంటి
10 రోజుల్లో పోతానంటే అప్పుడే రెండో పెళ్లికి రెడీ అయిపోయింది. దీన్ని ఆ అర్జున్ గడు బెస్ట్ అని ఎలా అన్నాడు? ఏంటి రాజా అలా చూస్తున్నావు? ఇదేంటి రాజా అని అంటుంది? బాధ కలిగినప్పుడు, ముద్దొచ్చినప్పుడు అది కూడా ఇలాగే అంటుంది. ఇదిగో, ఇక మీరిక్కడి నుంచి అడుగు బయట పెట్టకూడదు. ఈ 10 రోజులు నా ముందే ఉండాలి. ఉంటానని మాట ఇవ్వండి. మాట సరే, ఈ పెళ్లి కూతురు గెటప్ ఏంటి? భర్తకి భార్య ఎప్పుడు కళకళలాడుతూ పూలు పెట్టుకొని కొత్త పెళ్లి కూతురులా ఉండాలని ఉంటుందంటగా. అందుకే ఈ 10 రోజులు మీ ముందు ఇలాగే ఉంటాను. ఆ? చూసావా అన్నయ్య, మీ బావగారు ఎంత పని చేశారో. ఇంతకాలం మీ గురించి కళ్ళు కాయలు కాచేలా, కాళ్ళు వాచిపోయేలా తిరిగాను. కళ్ళకి కనిపించిన 3 రోజులకి మీరు దూరం అవుతున్నారని తెలిసి తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నాను. దేవుడు దుర్మార్గుడమ్మా, దుర్మార్గుడు. ఏయ్, అనవసరంగా ఆయన ఎందుకు తిడతావు? ఎందుకు అగలు బావా? ఇంత చిన్న వయసులో అంత పెద్ద రోగం తెచ్చిన దేవుణ్ణి క్షమించమంటావా చెప్పు? నువ్వు ఊరుకోరా బాబు. ఆయనకి కోపం వచ్చి నిజంగానే రోగం తెప్పిస్తాడు. కొంచెం నా వల్ల కాదు బాబా, నా వల్ల కాదు బాబా. ఏమండి, శాలువ తెచ్చుకోలేదే? శాలువా ఎందుకు? అదేనండి, ప్రేమాభిషేకం సినిమాలో ఆ, ఏ అన్నారికి కూడా క్యాన్సర్ వస్తుంది కదా, దానిలో ఆయన శాలువ కప్పుకుంటాడుగా. తీసుకురమ్మంటావా బాబా? అనుమానం లేదు, ఖచ్చితంగా ఇది ఒరిజినల్ తింగరిదే. ఏంటండి మాట్లాడరు? ఆ? ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఇంటి దగ్గర అది ఏడుస్తుంటుందా? అందరికి నిజంగానే చెప్పేస్తుంటుందా? ఏంటి బావా ఆలోచిస్తున్నావు? నువ్వు పోయాక నేను ఎలా బతుకుతాను అనా? నీతో పాటే నేను సతీ వియోగం చేస్తాను. సతీ వియోగం కాదు, సతీ సహగమనం. ఏదో ఒకట్లే, నువ్వు మాత్రం ఈ 10 రోజులు నా ఎదురుగానే ఉండాలి, అంతే. ఏంటి బాబా, ఉంటావా? నువ్వు ఊరుకోరా, ఉంటా గాని. నువ్వు ముందా పెళ్లి గెటప్ తీసేయి. నేను తీయను. నువ్వు నన్ను ముచ్చటగా చూస్తూ కన్ను ముయ్యాలి, అంతే. అన్నయ్య, నువ్వు వెళ్ళి శాలువ తీసుకురా. ఏమండి, టీ తాగుతారా? తెస్తానుండండి. మో కార్తీక్కి బ్లడ్ క్యాన్సర్, 10 రోజులకు మించి బతకడు. కార్తీక్కి బ్లడ్ క్యాన్సర్, 10 రోజులకు మించి బతకడు. అమ్మా నందిని, ఏంట్రా ఉదయం నుంచి గమనిస్తున్నాను, ఏంటి ఆలోచిస్తున్నావు? మావయ్యకి చెప్పేస్తే? అవును, చెప్పడమే బెటర్. నిన్నే తల్లి, ఏమైంది? శ్రీరామ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు మావయ్య. పోనీ అమ్మ వాళ్ళ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? అదేం లేదు మావయ్య. మరి ఎందుకమ్మా అలా ఉన్నావు? వద్దు, చెప్పొద్దు. అసలే మావయ్య హార్ట్ పేషెంట్. అక్షరా నువ్వు ఏవైనా మాట అనుకున్నారా? చచ్చా,
అదెప్పుడు జరగదు మావయ్య. మరేదీ జరగనప్పుడు అంత నీరసంగా ఎందుకున్నావమ్మా? కొంచెం తలనొప్పిగా ఉంది అంతే మేడం. ఏయ్ ఏంటి ఆ వేషం పిచ్చిదాన్లా?